హాయ్ అండి, వెల్కమ్ టు మన్హా కిచెన్ టిప్ అండి. టుడే టిప్ వచ్చేసి ఇదండి, పుట్నాల పొడి. ఇది పుట్నాల పొడి ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఒక 100 గ్రామ్స్ అయితే పుట్నాలు తెచ్చుకుంటే దీనికి ఒక 5 నుంచి 6-7 వరకు ఎండిమిరపకాయలు డ్రై రోస్ట్ చేయాలండి. పుట్నాలు ఏం చేయవసరం లేదు, ఎండిమిరపకాయలు అయితే డ్రై రోస్ట్ చేయాలి. చేసి ఎండిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో మంచిగా అది పౌడర్ అయిన తర్వాత ఈ పుట్నాలు కూడా వేసి పౌడర్ చేయాలండి. ఇది ఎందుకంటే ఇది మనం ఇలా పికిల్స్తో కానీ మామిడికి, ఇది నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి అయినా సరే ఇలా ఉంటుంది కదండి. ఇది ఏమంటారంటే కారం పొడి. కారపొడిలలో, పచ్చళ్ళల్లో, వేడి అన్నంలో ఈ పుట్నాల పొడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఈ పుట్నాలు చాలా బలం కదండి. అందుకని ఇలా పుట్నాల పొడి చేసుకుంటే ఇది సపరేట్గానే ఏదైనా వేసుకొని తినొచ్చు, ఇలా పచ్చళ్ళల్లో అయినా కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, టుడే టిప్